రైట్. మైక్రో ఫైనాన్స్ పేరుతో పేపల్లి మండలం వద్దిపట్ల పలువు తండాలో బాలాజీ నాయక్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి. ఈ బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఆ ఇల్లు, అక్కడ ఉన్నటువంటి ఇల్లు మధు, రమావత్ మధు, ఈ ఇద్దరి ఇల్లు ఒక 100 గజాల డిస్టెన్స్లో ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి దాదాపుగా పలుగు తండాలో ఉన్నటువంటి ప్రజల దగ్గర 450 మంది ఓటర్లు ఈ గ్రామం, ఈ తండాలో ఉంటే దాదాపుగా 90% ఈ తండాలో బాధితులు, దాదాపుగా 120 కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చినట్టు బాధితులు చెప్తా ఉన్నారు. ఈరోజు మే 8వ తేదీ మధ్యాహ్నం సమయంలో చిలకమర్రి నరసింహ రాష్ట్ర SC/ST కమిషన్ మాజీ సభ్యునని నేను ఈ తండాలోని గ్రామాల్లోని ప్రజల చెంతకు వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడుతుండగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, సంవత్సరం నుంచి మేము ఎగుతా ఉన్నాం, ప్రతిరోజు ఎంతోమంది మీడియా మిత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంగడిపల్లి PS లో 180 కేసులు ఇప్పటికీ నమోదైనప్పటికీ ప్రభుత్వ పరంగా, అధికార పరంగా ఎలాంటి చలనం లేదు. ఇంకా మేము ఎలా బతకాలి, మా భవిష్యత్తు ఏంటని వాళ్ళు విసిగి వేసారి ఉన్న పరిస్థితి. అలాంటప్పుడు ప్రభుత్వం వెంటనే దీనిపై బాధితులకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఎవరైతే నిందితులున్నారో వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. బాధితులకు వీళ్ళు నష్టపోయిన డబ్బు అయితే అధిక వడ్డీ ఆస్తులు ఇచ్చినటువంటి దాదాపుగా 120 కోట్ల రూపాయల నష్టాన్ని ఏదో రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలుగజేసుకొని హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కలుగజేసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను.